మహమ్మద్ ప్రవక్త మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యతి నరసింహానంద్ సరస్వతిపై కేసు చేయాలని నగరం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ముస్లింలు హన్మకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనంతరం ఖుస్రూ పాషా మరియు ఇతర ముస్లిం పెద్దలు మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లో జరిగిన ఒక సభలో యతి నరసింహానంద్ మాట్లాడిన మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ ముస్లింల మనోభావాలను దెబ్బతీసినట్లు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సిపి కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్, ఇస్మాయిల్, శంషీ, అజీబ్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. दोनों में भेदभाव करने के लिए ऐसे स्टेटमेंट दिए जाते हैं, इससे होता कुछ नहीं। ऐसे स्टेटमेंट देने से माहौल ख़राब होता है। हम सीपी साहब से एफ करे हैं तो उसके ऊपर एफ कराएं ताकि हमारे वरंगल का माहौल अच्छा रहे, तेलंगाना का माहौल अच्छा रहे, सारे देश का माहौल अच्छा रहे। और हम परसों हैदराबाद में भी नुमाइंदगी करें, हिंदुस्तान भर में भी नुमाइंदगी हो रही है। खास तौर पर मैं सेंट्रल गवर्नमेंट से कहूँगा कि उस स्वामी के खिलाफ जो है वो फौरन कार्रवाई करे या सुप्रीम कोर्ट ऑफ इंडिया समझो केस लेकर हिंदुस्तान में अमन के लिए, शांति के लिए, सलामती के लिए संदर डाले ताकि हिंदुस्तान का माहौल सही रहे। आज मिल्लत राब्ता कमेटी की जानिब से कमिश्नर ऑफ पुलिस को रिप्रेजेंटेशन दिया गया है। स्वामी नरसिंहानंद ने जो हमारे प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के खिलाफ जो बयान दिया है उसके ताल्लुक से वरंगल में भी एक एफ दर्ज किया जाए, क्योंकि हिंदुस्तान की सदियों की तारीख रही है। 100 ऑफ ईयर्स हिंदुस्तान में हिंदू मुसलमान मिलकर रहता है, उस पर नज़र लग गई। మిల్లత్ రాబ్తా కమిటీ తరఫున సిపి గారిని కలవడం జరిగింది. సిపి గారిని కలిసి ఓ మెమోరాండం ఇవ్వడం జరిగింది. నిత్యానంద్ సరస్వతి ఎవరైతే మా మహమ్మద్ ప్రవక్త మీద తప్పుడు వ్యాఖ్యలు చెప్పారు, ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడానికి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. నేను మన హిందూ మిత్రులతో నేను కోరేది ఒకటే, దయచేసి ఇలాంటి ఫ్యాసిస్ట్ బాబాలను, స్వామిల మాటలు వినకుండా మన కల్చర్ ఏదైతే ఉన్నదో మన ఇండియాలో హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి భాయ్ అని ఆ కల్చర్ను మనం అందరు కలిసి కాపాడుకుందాం, ఆ కల్చర్ మీద నడుద్దాం, ఆ కల్చర్ను మెయింటైన్ చేద్దాం. ఇటువంటి బాబాల గురించి మనం ఆలోచించొద్దు, వీళ్ళ మాటలు వినొద్దని నేను మనవి చేస్తున్నా మన హిందూ మిత్రులతో. దయచేసి నేను సిపి గారితో కోరేది ఒకటే, దీని మీద ఇంబడే ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ ఎక్కడైతే ఈ ఇష్యూ జరిగిందో అక్కడ పంపించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.